హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్లీజ్ లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మా గార్డెన్లో గుత్తులుగా విరగపోసిన మల్లె పువ్వులు. మీ ఇంట్లో కూడా మల్లె పువ్వులు ఈ సమ్మర్లో విరగపోయాలి అంటే తప్పకుండా మన గార్డెన్ ఛానల్ని చెక్ చేయండి. వాటికి ఇవ్వవలసిన పోషకాలు, కేర్ ఏంటివి అనేది ప్రతిదీ కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇవి ఇవ్వటం వల్ల ఈ విధంగా పువ్వులు, కనకంబరాలు కానీ మల్లె పువ్వులు కానీ గుత్తులుగా విరగపోస్తాయి. అవి ఏంటనేది, ఏం పోషకాలని నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. అంటే మల్లెపూలు అంటే ఎవరికి ఇష్టం ఉంటే చెప్పండి. సమ్మర్లో చాలా బాగా పూస్తాయి పోషకాలను బట్టి. అలాగే ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత ఇంట్లో కొన్ని పనులు అయిపోయిన తర్వాత గ్రాసరీస్ అయిపోయాయి, వాటిని మళ్ళీ రీఫిల్ చేసుకుంటున్నాను. కొన్ని నేను ఆర్డర్ పెట్టుకున్నాను డీమార్ట్ నుంచి. అంటే కొన్ని ప్యాకెట్స్, అంటే ఇక్కడ ఏవైతే తక్కువ ఉంటాయో అవి వాటిని బట్టి కాస్ట్ని చూసుకొని కొన్ని డిమార్ట్లో తీసుకుంటాను. ఇక్కడ రాజ్మా కానీ, రాజ్మా కూడా డిమార్ట్లోనే బాగుంటుంది అసలు బయట కంటే. డిమార్ట్లో మిల్ మేకర్ అయితే నిజంగా చాలా బాగుంటుంది. అసలు బయట ఎంత తీసుకున్నా ఇలా అయితే ఉండదు. బయట తీసుకుని ఏంటంటే వాటర్లో వేయగానే మొత్తం సాఫ్ట్ అయిపోతాయి. ఇవి అలా అవ్వవు. ఒకసారి ట్రై చేయండి, ఎవరైనా ట్రై చేయకపోతే. చాలా బాగుంటాయి. ఇంకా ఇవన్నీ కూడా రీఫిల్ చేసుకుంటున్నాను. చాలా బాగా అనిపిస్తుంది ఇట్లా. అంటే గాజు వాటిలోనే ఈ మధ్య నేను కొన్ని, అంతకుముందు ఫస్ట్ టైము నేను ఐకియాలో తీసుకున్నాను. వాటిలో ఎప్పుడు పికిల్సే పెట్టేదాన్ని. ఇంకా పికిల్స్ అయిపోయిన తర్వాత వాటిని వాష్ చేసి మంచిగా వీటికి వాడేస్తున్నాను. ఇక్కడ చూస్తున్నది సాల్ట్ వేసిన జార్ని చూడండి. అది నేను అప్పుడు నాంపల్లి ఎగ్జిబిషన్లో తీసుకున్నాను. అయితే పికల్స్ వేస్తుంటే అందులోంచి ఆయిల్ బయటకు వస్తుందని చెప్పేసి ఇంకా సాల్ట్ వాడుతున్నాను. చాలా బాగుంది అసలు. ఒక ప్యాకెట్ మొత్తం అందులో పట్టేస్తుంది. చాలా మంచిగా అనిపిస్తుంది. నేను ప్రతిసారి కూడా ఇంకా సాల్ట్ అయిపోయిన ప్రతిసారి కూడా వాష్ చేసి ఇంకా రీఫిల్ చేస్తాను. పొద్దున మార్నింగ్ ఇంకా ఇంట్లో పనులు అదంతా అయిపోయిన తర్వాత ఇంకా గ్రాసరీస్ అయితే ఫిల్ చేసుకున్నాను. ఇంక ఇక్కడ సాల్ట్ కూడా అయిపోతే అది కూడా వాష్ చేసి ఇంకా అది కూడా రీఫిల్ చేసుకున్నాను. ఇంకా ప్రతిదీ కూడా చాలా, అంటే ఇలా మనకి ఏమైనా మొత్తం నిండుకున్నప్పుడు ప్రతిదీ కూడా మనం వాష్ చేసి పెట్టుకున్నాం అనుకో, అన్నీ ఒకేసారి కాకుండా ఎప్పటికప్పుడు చేసుకుంటే మనకు నీట్గా ఉంటుంది. అలాగే పని కూడా ఒకేసారి ఎక్కువ అవ్వదు. ఈ మధ్య అయితే నేను ఎక్కువ అలాగే చేస్తున్నాను. చాలా బాగా అనిపిస్తుంది ఇట్లా చేస్తున్నప్పటి నుంచి. ఇంకా పొద్దున కొన్ని పనులు అయిపోయిన తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఫస్ట్ టైం నేను ఈ వైట్ దోశలు వేయటం అయితే, ఎప్పుడైనా పప్పు ఉంటుంది కదా అదే వాడతాను. అసలు దాదాపు ఒక 6-7 ఇయర్స్ నుంచి అదే. కాకపోతే ఇంక ఈ మధ్య పప్పు కూడా దొరకట్లేదు. అందుకని చెప్పేసి నేను మినపగుళ్ళు వాడాను. లేదంటే మినపగుళ్ళు వాడిన ఖచ్చితంగా రాగులు అనేది వాడుతూ ఉంటాను. బట్ ఈసారి రాగులు అయితే వేయలేదు, మర్చిపోయాను. యాక్చువల్లీ రాగులు నానబెట్టుకోవాలంటే ఎర్లీ మార్నింగే పెట్టాలి. ఇంకా దోశ వేసాను. ఆ తర్వాత దోశలు టిఫిన్స్ అయిపోయిన తర్వాత ఇంకా బెల్లం టీ కోసం అయితే నేను జాంగ్రీ ఉంటుంది, ఇది ఎస్పెషల్లీ టీ కోసమే తీసుకున్నాను. టీ అంటే టీలోకే ఇది టీ కానీ ఏమైనా మేము స్వీట్స్ చేసుకున్న దాంట్లోకి వాడతాను. ఇది ఆర్గానిక్ అనమాట. ఆర్గానిక్ కాబట్టి దీనికోసం, అంటే మామూలుగా మొక్కలు వాడటానికేమో నేను డీమార్ట్లో కుల్లాగా తీసుకుంటాను. అది మొక్కలకి అల్లం, అలాగే ఈ బెల్లం ముక్క వేసేసుకున్నాను. ఇలా చిన్న చిన్న పీసెస్గా చేసుకున్నాను. ఎవ్రీ టైం కూడా మళ్ళీ నేను టీలోకి వాడుకోవడానికి బాగుంటుంది. అప్పటికే మళ్ళీ ఇట్లా నేను అన్నీ స్మాష్ చేసి పీసెస్గా పెడతాను. పెట్టిన తర్వాత అవి మళ్ళీ ఇంకా టీకి అప్పటికప్పుడు మళ్ళీ వాడుకోవచ్చు. ఎన్ని పీసెస్ చేసాను కదా, అవి మళ్ళీ మా పిల్లలకు కనిపిస్తే ఏంటంటే తినేస్తూ ఉంటారు. అయినా తిన్నా మంచిదేలేండి వాళ్ళకు కూడా. ఈ ఎండాకాలం వేడికని, బట్ నాకు బెల్లం టీ అలవాటైంది. అయినా కూడా నేను టీ ఎక్కువ తాగట్లేదు. తాగితే ఈవినింగ్ కానీ లేదంటే మార్నింగ్ కానీ, అంతే ఏదో ఒక టైంలో. ఇంకా మా వారి కోసం అయితే ఖచ్చితంగా పెట్టాల్సిందే. ఇంకా టీ అయితే ఇంకా అల్లం వేసింది కదా, కొంచెం ఇప్పుడు టీ పౌడర్ అయితే తగ్గించాను. ఎందుకంటే ఇది సమ్మర్ కదా, మరీ ఎక్కువ వేసామనుకో కొంచెం నాకు కళ్ళ నుంచి కొంచెం టీ పౌడర్ ఎక్కువ వాడితే కూడా వేడే అది కూడా, అందుకే కొంచెం తక్కువ వేసా. మళ్ళీ దట్టు చిక్కటి పాలతో కూడా ఎంత టీ పౌడర్ వేసినా కలర్ రాదు. కానీ నేను డికాషన్ ఖచ్చితంగా పెడతాను. నేను ఎప్పుడు కూడా చిక్కటిది అస్సలు తాగను, ఖచ్చితంగా డికాషన్ పెడతాను. అది అల్లం మరిగేలాగా. ఇలా అయితే ఎంత బాగుందో అసలుకు. టీ ఎంత బంద్ చేద్దామన్నా ఇలా చేసుకున్నప్పుడు వదలలేకపోతున్నా. అంటే
సమ్మర్లో అసలు తాగకూడదని చాలా అనుకున్నాను, కానీ మా హస్బెండ్ కోసం నేను ప్రిపేర్ చేసినప్పుడు నేను తాగాల్సి వస్తుంది, అలా తాగాల్సి వస్తుంది ఇద్దరం. ఇంకా ఒక్కరి కోసం అస్సలు పెట్టడం రాదు నాకు టీ అయితే. ఇంక ఇలా అయితే పెట్టేసి ఇంకా వంట అయితే స్టార్ట్ చేశాను. పిల్లలకి ఇంకా నిన్నటి నుంచే స్కూల్ స్టార్ట్ అయినాయి. వాళ్ళకి నేనేమో దోసకాయ కర్రీ చేస్తున్నాను. ఈ పిల్లలకి ఏమో దోసకాయ కర్రీ అంటే అస్సలు పడదు, అస్సలు తినరు వాళ్ళు. అందుకే వాళ్ళ కోసం ఆలు ఫ్రై, మా కోసం దోసకాయ కర్రీ అయితే చేశాను. దోసకాయ కర్రీ బ్రౌన్ రైస్లోకి చాలా బాగుంటుంది. ఒకవైపు ఏమో వైట్ రైస్. వాళ్ళు వచ్చే టైం ఏంది, ఇంకా 12-12:30కి నా వంటలు అయితే అవుతున్నాయి ఇవి. ఆ బ్రౌన్ రైస్ చాలా టైం పట్టుద్ది కుక్ అవ్వడానికి. ఇంకా అవైతే కుక్ చేస్తున్నాను రెండు కూడా. ఇంకా ఫిష్ పికెలు మీకు లాస్ట్లో ఒకటి నేను మిస్టేక్గా చెప్పాను ఏంటంటే, ఆ రోజు ఫిష్ ఫ్రైని నేను ఫిష్ పికెల్ అని చెప్పాను. సారీ ఫ్రెండ్స్, నేను మర్చిపోయేలా చెప్పాను. ఫిష్ పికెల్ అనేది ఈరోజు చేస్తున్నాను. మేము సండే రోజు తిన్నది ఓన్లీ ఫిష్ ఫ్రై, ఫిష్ పులుసు. అలాగే ఈరోజు చేసిన దోసకాయ కర్రీ. అలాగే ఇది నిన్న వెనస్డే రోజు ఫిష్ ఫ్రై అదే పికెల్ చేశాను కదా, అది తిన్నాను. ఆ క్లిప్ ఇందులో యాడ్ చేశాను. దోసకాయ కర్రీను ఇదైతే బ్రౌన్ చాలా బాగుంది టేస్ట్ అయితే. ఇంకా ఈవినింగ్ టైం వచ్చేసరికి అయితే పార్కుకి వచ్చాము. ఆల్రెడీ మేము ఒక 1 అవర్ వాక్ చేసి ఇంకా రిలాక్స్డ్గా కూర్చున్నాము. ఇంకా పిల్లలేమో షటిల్ ఆడుతున్నారు. దాదాపు ఇప్పుడు సమ్మర్ కదా, ఇంకా 2 అవర్స్ అయితే ఉంటున్నాము ఇక్కడ. ఇంకా మా హస్బెండ్ ఏమో కాల్ మాట్లాడుతున్నారు. సరే అని చెప్పేసి నేను పార్క్ అయితే అంతా తీసాను. చాలా బాగుంటుంది ఈ పార్క్ అయితే, అంటే పెద్దగా ఉంటుంది, పిల్లలు ఆడుకోవచ్చు ప్రశాంతంగా, చెట్లు ఎక్కువగా ఉంటాయి. అలాగే వాక్ కూడా మంచిగా చేసుకోవచ్చు, చాలా బాగా అనిపిస్తుంది. అలాగే ఇక్కడ మన గార్డెన్లో గుత్తులుగా పూసిన కనకాంబరాలు కానీ, మల్లెపూలు కానీ, గులాబీలు కానీ, ఇంకే ఇతర ఫ్లవర్స్ అయినా మీరు చిన్న చిన్న బాల్కనీలో పెంచుకున్నా ఇలా విరగపోయాలి అంటే పోషకాలు అయితే కంపల్సరీ. మీరు కిచెన్లో అయినా పప్పు కానీ ఇలాంటి వాష్ చేసినప్పుడు కూడా ఇలా పప్పులు కడిగిన వాటర్ కానీ ఏవైనా ఇవ్వచ్చు. మన గార్డెన్లో చాలా పోషకాలు చేసి అయితే చూపించాము. ఒక్కసారి మన ఛానల్ని విజిట్ చేయండి. ఈ మధ్య షార్ట్ వీడియోస్లో కూడా చాలా పోషకాలు అయితే చూపిస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉంటే ఒక్కసారి చెక్ చేయండి. మీ గార్డెన్లో ఎటువంటి పువ్వులైనా విరగపూస్తాయి. ప్లీజ్ లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్.